ఏ సాధనలు చేసినా అప్పటికప్పుడు ఏదో చేసామనిపిస్తుంది. కానీ 4 రోజుల క్రితం అఫర్మేషన్ చేసిన వాళ్ళు ఈ రోజు నాకు ఫోన్లు చేసి సార్ నేను ధనాకర్షణ పొందాను 4 రోజుల్లోనే. మీతో పాటు జాయిన్ అయిన వ్యక్తులు, వాళ్ళు వీడియోస్ కూడా చూడాలి మనవి, కొత్త వ్యక్తులు, కొత్తగా ప్రాక్టీస్ అయిన వాళ్ళు అఫర్మేషన్స్ సీరియస్గా చేసి 4 రోజుల్లో ధనాకర్షణ పొందారు. ధనాకర్షణ ప్రాపర్గా పొందిన వాళ్ళు ఉన్నారు, ఫోన్లు చేసి చెప్తున్నారు. మళ్ళీ ఆలోచన మళ్ళీ దారిలో పడిపోతా ఉంటది. అంటే అఫర్మేషన్ సీరియస్ గా చేస్తా ఉంటాను. మళ్ళీ సీరియస్ నేను గైడ్ చేస్తా. నేను మీకు పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసాం మనం 100%. అఫర్మేషన్స్ యొక్క నియమాలు ఏంటి, అఫర్మేషన్ ఎలా ఉండాలి, ఎన్ని రకాల అఫర్మేషన్స్ ఉంటాయి, ఈ అఫర్మేషన్స్ ఏ ఎనర్జీకి కనెక్ట్ అవుతూ అఫర్మేషన్ ప్యాటర్న్ ఉండాలి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. కాకపోతే మీకు అఫర్మేషన్ లోనే రహస్యం అంతా ఉంది అనేది మీకు తెలియాలి, మీ దగ్గర ఉండాలి. అప్పుడు కరెక్ట్ గా నేను గైడ్ చేయగలుగుతాను. మీరు అఫర్మేషన్సే చెప్తున్నారు రోజు సోది రామాయణం అని మీ భావం ఉందనుకోండి, అంటే మీకు తెలీదు. అఫర్మేషన్స్ తోనే మనం లాగగలం సృష్టిని మొత్తాన్ని, సృష్టిలో ఉన్నదాన్ని అనేది మీకు దాని వాల్యూ తెలియదు అనుకోండి, వజ్రం యొక్క వాల్యూ తెలియదు అనుకోండి, వజ్రం గురించి మీరు ప్రయత్నం చేయరు. ప్రయత్నం లేని వ్యక్తులకి ఇవాళ వచ్చింది దాని మీద క్లారిటీ, ఇవాళ వచ్చింది. అసలు మనం స్లో చేసాం అనేది ఇప్పుడు అర్థం అవుతుంది. అఫర్మేషన్ అనేది ఇంత డీటెయిల్ గా ఇవాళ అర్థమైనంత విధంగా అంత ముందు అర్థం కావాలి. ఏదో చేస్తున్నాం కానీ అంతేగాని ఇంత డీటెయిల్ గా అర్థం కాదు. ఇప్పుడు అది అసలు వజ్రం అసలు ఏంటనేది ఇప్పుడు మాకు బాగా అర్థమైంది. వజ్రం కూడా పనిచేయదు దాని ముందు. అఫర్మేషన్స్ చూడండి, సృష్టిలో మీ దగ్గరే వజ్రాలను మించినటువంటి అంశాలు ఉన్నాయి అఫర్మేషన్స్. మీకు అది అఫర్మేషన్స్ ఎట్లా డెవలప్ చేయాలి, అఫర్మేషన్స్ ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పడం కోసమే ఒక 4 లైటర్ వేలో ఇచ్చాం మీకు. అర్థమైందండి? రేపు మనం ఏం చేద్దామంటే ఈ అఫర్మేషన్స్ కి ఎలా ప్రిపేర్ చేస్తాం, ఈ అఫర్మేషన్స్ ని మనం ఎలా ప్రిపేర్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మీకు రేపు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకేనా గురుగారు? ఇందాక పిల్లలకి మనం క్రియాయోగాలో గురించి చెప్పాలి అని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం సమాజం ఆ వ్యవస్థ ఎక్కడుందండి, ఎలా చెప్పడం వీలవుతుంది? అంటే మనం నేర్చుకుని ఇప్పుడు నేనున్నాను క్రియాయోగం చెప్పడానికి రెడీ పిల్లలకి, కానీ నాకేం వసతులు లేవు, మనకేమి దాన్ని ప్రోత్సహించేటటువంటి వ్యవస్థలు లేవు. కానీ అడ్డమైన విషయాలు చెప్పే వాళ్ళకి, పనికిమాలిన విషయాలు చెప్పడానికి వాళ్ళకి వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్ ఉంది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక కాలేజ్ మమ్మల్ని పిలిస్తే ఆ పిల్లలందరికీ క్రియాయోగం నేను చెప్పగలుగుతా, గంటలో వాళ్ళందరికీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి ఇవన్నీ నేను చెప్పగలుగుతా. కానీ ఆ వ్యవస్థ అక్కడ లేదు. ఆ వ్యవస్థ డెవలప్ అవడానికి టైం పడుతుంది. అర్థమైందా? మనకి దానికి దగ్గర సపోర్ట్ ఉండాలి, దాని వాల్యూ తెలియాలి. సృష్టిలో క్రియాయోగం ఇంత గొప్పది, క్రియాయోగంతో ఇంత సాధించవచ్చు, అంత వాల్యూ తెలిస్తే గవర్నమెంట్ పట్టించుకోవాలి. గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ తీసుకొని పిల్లల్లో డిప్రెషన్లు ఇవన్నీ రాకుండా ఉండాలంటే, ఇప్పుడు మతపరమైంది కాదు కదా క్రియాయోగం, అవునా కదా? మతపరమైందా క్రియాయోగం? కాదు. ఎనీబడి కెన్ లెర్న్. సో పాఠ్య పుస్తకం లాగా ఒక చిన్న మోరల్ బుక్ లాగా క్రియాయోగం ఒక 15 పేజీలు 20 పేజీల బుక్ లాగా వాడికి ఇస్తే 1వ తరగతిలో 2వ తరగతిలోనే చదువుకున్నాడంటే అసలు బ్రహ్మాండం కదా. పోనీ మనం వాలంటీర్ గా స్కూల్స్ కి వెళ్ళి ఇలాంటి సర్వీస్ ఇనిషియేట్ చేయొచ్చు కదా గురుగారు? అప్పుడు నాకు భోజనం ఎవరు పెడతారు? అవ్వదండి. అప్పుడు నాకు భోజనం ఎవరు పెడతారు చెప్పు? మీరు వస్తారా క్యారేజ్? అంటే ఇప్పుడు మీతో పాటు మేము కొంతమంది కలుస్తాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 10 మందో ఒక 100 మందో కలిస్తే, అలా అందరం కలిస్తే గ్రూప్ యాక్టివిటీలోనే సాధ్యమవుతుంది. ఇందాక చెప్పారు కదా, కుటుంబం అందరు కలిస్తేనే అవుతుందండి, ఒక్కరితో అవ్వదు గురుగారు. కుటుంబం అందరు కలిస్తే. గురుగారు మీరు క్రియాయోగ బుక్ మీరు రాశారా గురుగారు? క్రియాయోగానికి సంబంధించిన పసిపిల్లలకి అర్థమయ్యేలాగా బేసిక్స్ రాయొచ్చు, కానీ అందులో అన్ని రాసేటట్టుగా కుదరదు. ఒక పరిచయం, క్రియాయోగ పరిచయం అన్నట్టుగా ఒక బుక్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, కానీ అన్ని చెప్తున్నా కదండి. మనం ఒకటి ఏదైనా సంకల్పం సిద్ధించాలంటే వ్యక్తిగా పోరాడలేం. దాని వాల్యూ తెలిసి అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి కొడదాం, అందరం కలిసి క్రియాయోగాన్ని పరిచయం చేద్దాం అనేది వస్తే, అలా సంఘంగా కలిస్తే అప్పుడు మనం బ్రహ్మాండంగా క్రియాయోగాన్ని పరిచయం చేయొచ్చు. గురుగారు, కానీ ఈ రోజు క్లాసులో చక్రాలు అనేది కింద నుంచి పైకి, పై నుంచి కిందకల్లే
విషయమేనా, అందరికి తెలిసిన విషయమే. కానీ మీరు ఇక్కడ 4 తర్వాత ఆపి మళ్ళీ ఇలా చేసుకోవాలనే కాన్సెప్ట్ మీ నుంచి వింటమే గురుగారు. ఎంత అద్భుతం కాన్సెప్ట్ గురుగారు. చాలా ఉందండి. రేపు పొద్దున మీకు ఏ ఇబ్బంది కలగకూడదు, మీరు పూర్తిగా లాభాలు పొందాలి, అర్థమవుతుంది. మీరు పూర్తి శ్రేయస్కరంగా ఈ క్రియాయోగంతో అన్ని ఫలితాలు మీరు పొందాలి అన్న ఒక మోటివేషన్ ఉంది కాబట్టి మీకు ఇప్పుడు అవసరం ఉండదు అది. కానీ చెప్పడం ఎందుకంటే ఏమో రేపొద్దున మీరు స్పీడ్ గా క్రియాయోగం స్పీడ్ గా ఎనర్జీ సెంటర్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇటు ఆధ్యాత్మికత ఎలా డెవలప్ చేయాలి, ఇది ఎలా చేయాలని ఎంత కాన్సెప్ట్ చెప్పారు గురుగారు. ఫస్ట్ ఈ క్లాస్ వింటే ఎంత మైండ్ ఖరాబ్ లాగుంది, ఇప్పుడు లాస్ట్ లో బాగా ఇచ్చారు గురుగారు. బాగుంది గురుగారు, రెండు డెవలప్ చేసుకోవచ్చు అంతే. ఓకే గురుగారు, అందరికీ ధన్యవాదాలు. ఓం